చాలా మంది భక్తులు మీకోసం చూస్తారు, మీరు వచ్చి ఒకసారి రావాల్సిందంటే దయతో అంగీకరిస్తుంది. వారి దర్శనం మనకి కావాలి చేత కోనేవాడు చాలా అదృష్టవంతులు. ఎన్ని దేవాలయం ఉన్నా మారుతి దేవాలయం ఉండాలి.
మారుతి దేవాలయం ఉంటేనే ఆ యొక్క ప్రదేశం అంతా పవిత్రత అవుతుంది. ఈ గాలిలో అనేక దోషాలు ఉంటాయి, పైశాచిక వాతావరణం ఉంటుంది. ఇవన్నీ పోవాలంటే ఆ మారుతి యొక్క అనుగ్రహం ఉండాలి. మారుతి మంచి భక్తుల చేత ఇక్కడ ప్రతిష్టపడుతుంది. రామ్జీ గారు ఆధ్వర్యంలో చక్కగా ఇక్కడ సంకీర్తన అన్నీ బాగా జరుగుతాయి. ఇదంతా పుణ్యభూమి అవుతుంది. త్వరలో రేపు ప్రతిష్ట అయితే ఇక్కడ మారుతి ఉన్నట్టుగా. ఇక్కడ మన అందరి ఉద్దేశం ఏంటంటే మారుతి ఇక్కడ ఎప్పుడు ఈ ప్రదేశంలో తిరగాలి అనే ఉద్దేశం బాగా చక్కగా తయారు చేయాలని నాకు బాగా ఉద్దేశం ఉంది. రేపు ప్రతిష్ట అందరూ వచ్చి చక్కగా ఎన్ని పనులున్నా ప్రతిష్ట అందరూ ఉండి స్వామివారి అనుగ్రహం పొంది అందరూ తీర్థప్రదేశాలు తీసుకోండి. చక్కగా ఎక్కడికి వెళ్ళిపోదు. రేపు చాలా గొప్ప విశేషమైన రోజు. గోల్డెన్ ప్రతిష్టలు ఉన్నా రేపు ఇక్కడికి రావడం కారణం వారి యొక్క దేవాలయాన్ని. వారిదే కదా మన అందరిది కూడా. మన అందరికి వచ్చి రోజు సంకీర్తనలు చేసి ప్రతి ఒక్కరూ రోజు ఏదో టైంలో వచ్చి 11 సార్లు ఇక్కడ హరే రామ భజన చేసి చక్కగా మీ కార్యక్రమాలు చేసుకుంటే మీ గృహకృత్యాలు కూడా సక్రమంగా జరిగిపోతాయి. ఇహలోకాలు పరలోకాలు మంచివి. ఆ శ్రీరామచంద్రుడు ఈ యొక్క మారుతి అనుగ్రహం చేత మనకి మోక్షలోకాన్ని ఇప్పిస్తాడు. మీ అందరికీ శుభం జరగాలని. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ కృష్ణ. అలా మొత్తం పెంచేసి నువ్వు తీసేస్తున్నావు. గోపాలమ్మ చేసేది మొత్తం తీసుకెళ్ళిపోతున్నారు వాళ్ళు.